సౌలు సమూయేలు ప్రవక్త చేత అభిషేకించబడి కూడా తన అవిధేయత ద్వారా సౌలు చెప్పిన మాటలు కొన్ని తీసుకొని కొన్ని విడిచిపెట్టి ఆ అవిధేయత ద్వారా ఈ కర్ణపిశాచాల దగ్గరికి వెళ్ళాల్సినటువంటి దిగజారిపోయినటువంటి ఆత్మీయ స్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. మారువేషం వేసుకొని, ఎందుకంటే ఒకప్పుడు కర్ణపిశాచం చిల్లంగి వారిని అందరినీ పారదోలేశాడు పౌలు. దేవుని ఆత్మకు ఆనుకొని సమూయేలు యొక్క ప్రవక్త మాటలన్నీ స్వీకరించి ఈ దేశంలో ఎవ్వరూ ఎట్టి పరిస్థితుల్లో ఈ చిల్లంగి వాళ్ళు కానీ ఈ యొక్క మంత్రతంత్రాలు చేసేవాళ్ళు కానీ కనపడితే చంపేయండి, పంపించేసేయండి, తరిమేసేయండి అని డిక్లేర్ చేసి ఒక జీవో పెట్టిన మనిషే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అలాంటి కర్ణపిశాచం ద్వారా ఆయన ఎవరన్నా చెబుతారా అని వెళ్తున్నారు. ప్రియులారా, దేవుని పేరట నేను మీకు తెలియచేస్తున్నాను, మన దేశంలో కూడా భారతదేశంలో కూడా అనేక మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు